హాయ్ హలో నమస్కారం. నా పేరు మధు. మీరు చూస్తున్న మధు టెక్ ఇన్ఫార్మర్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, స్విగ్గీలో ఎవరైతే జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, అంటే స్విగ్గీలో జాయిన్ అయిన దగ్గర నుంచి మనీ ఎర్న్ చేసేంత వరకు కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో, సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది ఒక వరం అనమాట. మీరు అలాంటి తమిళ చూసారు కదా, A to Z ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో మా ఫ్రెండ్స్ చాలామంది అయితే స్విగ్గీ జర్నీ స్టార్ట్ చేసి చాలా నెలల నుంచి అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. స్విగ్గీ జాబ్ అనేది చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను తీసుకొని నేను వీడియో తయారు చేసి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ అలా చేస్తే అది 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే అవ్వదనమాట. సో అందుకని నేను ఏం చేశానంటే, నేనే స్వయంగా స్విగ్గీలో జాయిన్ అయ్యి కంప్లీట్ జర్నీ ఏంటనేది మొత్తం తెలుసుకున్నాను అనమాట. సో కంప్లీట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ యొక్క వీడియో చాలు మీకు ఎవ్వరి సహాయం లేకుండా మీరే స్వయంగా జాయిన్ అయిపోవచ్చు. మీరే జాయిన్ అయిపోయిన తర్వాత మీరే జర్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్ ప్రాసెస్ A to Z మీకు కింద అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. ముందుగానే చెప్తున్నాను, వీడియో చాలా లెంత్ అయితే ఉంటుంది. ఎందుకంటే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు స్విగ్గీ జర్నీ అనేది ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? అండ్ ఇందులో మీకు 6 పాయింట్స్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే 6 స్టెప్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్విగ్గీలో మనం ఎలా జాయిన్ అవ్వాలి. సో దీని కింద మనకు కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి అనమాట. యాప్ ఉంటుంది, యాప్లో మనం ఎలా జాయిన్ అవ్వాలి. సో కంప్లీట్ చాలా ఉంటాయి. నేను ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన స్విగ్గీ ఐడి అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, ఎలా యాక్టివేట్ అవుతుంది. సో ఇది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్విగ్గీలో మనకు ఆర్డర్స్ ఎలా వస్తాయి, వాటిని మనం ఎలా తీసుకోవాలి, తీసుకున్న ఆర్డర్స్ని కస్టమర్స్కి ఎలా డెలివరీ చేయాలి. సో కంప్లీట్ ప్రాసెస్ లైవ్ ఎగ్జాంపుల్ విత్ లైవ్ ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ స్విగ్గీలో నా పర్సనల్ జర్నీ ద్వారా నేను అర్థం చేసుకునేది కొన్ని సేఫ్టీ పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పి అర్థం చేసుకున్నాను. సో అవి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మనం చేసిన ఆర్డర్స్ ద్వారా వచ్చిన టోటల్ ఎర్నింగ్స్ అంటే డబ్బులు మన బ్యాంక్ అకౌంట్లోకి ఎప్పుడు వస్తాయి. సో అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ప్రీ బుక్ చేసిన టీ-షర్ట్స్ అండ్ బ్యాగ్ కిట్ అనేది ఎప్పుడు వస్తుంది. సో అవి కూడా నాకు వచ్చాయి. సో వాటిని కూడా మీకు అన్బాక్సింగ్ చేసి మీకు చూపించేస్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసి స్విగ్గీలో నాకు నచ్చిన విషయాలు, నచ్చిన విషయాలు. సో అంటే ప్రోస్ అండ్ కాన్స్ కూడా కంప్లీట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అయితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండిపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కండి. పక్కన గంట సింబల్ క్లిక్ చేసి అందరూ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అండ్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, వాళ్ళకి రిప్లైస్ అయితే నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చేస్తున్నాను. ఏమైనా మంచి ఇంపార్టెంట్ కామెంట్స్ ఉంటే కనుక ఈవెన్ ఎపిసోడ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఫస్ట్ స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం స్విగ్గీలో ఎలా జాయిన్ అవ్వాలి, అంటే స్విగ్గీ అనేది మనం ఎలా లాగిన్ అవ్వాలి. అలాగే తర్వాత ఇందులో కొన్ని సెట్టింగ్స్ 3 సెట్టింగ్స్ అయితే ఉంటాయి, అవి ఎలా చేసుకోవాలి. తర్వాత మీకు టీ-షర్ట్స్ ప్రీ బుక్ ఎలా చేయాలి, తర్వాత మీరు ఏ ప్రూఫ్స్ ఇవ్వాలి, మొత్తం ఎవ్రీథింగ్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి, యాపిల్ ఫోన్ అయితే యాప్ స్టోర్ ఓపెన్ చేయండి. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లోకి వెళ్ళి స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ యాప్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేయండి. యాప్ అయితే వస్తుంది, ఇక్కడ చూడొచ్చు, స్క్రీన్ కనిపిస్తుంది మీకు. సో యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మీకు పర్మిషన్స్ అయితే అలౌ చేయమంటుంది. సో అన్ని పర్మిషన్స్ అలౌ చేసేయండి. చేసుకున్న తర్వాత నుంచి మీకు ప్రాసెస్ ఏం చేయాలి మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగా మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీరు ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అలౌ చేయమంటుంది. ఇక్కడ మీకు ఫస్ట్ అయితే వైల్ యూజింగ్ యాప్ అనేసి అలౌ చేసుకోండి. తర్వాత ఇక్కడ లొకేషన్ మాత్రం ఆల్ టైం పెట్టుకోండి. ఆల్ టైం పెట్టుకుంటేనే బెటర్ ఉంటుంది అనమాట మీకు వర్క్ చేసినప్పుడు. ఓకేనా? తర్వాత మీరు ఏం చేస్తారంటే ఓకే మీద క్లిక్ చేసి మొత్తం పర్మిషన్స్ అన్ని మైక్ కూడా అలౌ ఇచ్చేసండి. ఫస్ట్ ఇచ్చేసండి, తర్వాత ఇది కూడా అలౌ కూడా చేసేయండి. అలౌ చేసిన తర్వాత మీకు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీ కూడా వెరిఫికేషన్ చేసుకోండి. సో ఓటీపీ అయితే వచ్చేసింది, నాకు చూడొచ్చు. ఇక్కడ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ సెలెక్ట్ సిటీ అని చెప్పేసి మనకు చూపిస్తుంది. ఇప్పుడు మీ యొక్క సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నాది కాకినాడ కాబట్టి ఇక్కడ సెలెక్ట్ యువర్ సిటీ మీద క్లిక్ చేసి ఇక్కడ కాకినాడ సిటీ సెలెక్ట్ చేసుకుంటాను నేను. సో ఒకవేళ నాకు కనిపించకపోతే సెర్చ్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు కాకినాడ వచ్చింది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ సిటీ మీద క్లిక్ చేసి సెలెక్ట్ అయిపోద్ది. తర్వాత మీరు ఏం చేస్తారు, ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ప్రొఫైల్ అండ్ వర్క్ సెట్టింగ్స్ అండ్ ఆర్డర్ స్విగ్గీ డెలివరీ కిట్ అని మనకు 3 స్టెప్స్ చూపిస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తే ఇక్కడ స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ దగ్గర ఉంది కదా స్టార్ట్ నౌ అని చెప్పేసి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ నేమ్ అయితే ఇవ్వండి. సో మీ నేమ్ ఇచ్చిన కింద మీ ఇంటి పేరు అయితే ఇవ్వండి. మీ ఇంటి పేరు ఇచ్చిన కింద మీరు మేల్ అండ్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీరు మీ అకౌంట్ నెంబర్ అయితే జాగ్రత్తగా ఇవ్వండి. ఇక్కడ సో అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత రీఎంటర్ చేయమంటుంది. మళ్ళీ కూడా జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత మీ బ్యాంక్ అయితే ఎంటర్ చేయండి. మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కూడా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ విధంగా వచ్చిందా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఐడి ప్రూఫ్, నెక్స్ట్ పాన్ కార్డ్ ప్రూఫ్ అయితే ఇవ్వాలి. ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ ఇచ్చిన పర్లేదు, ఓటర్ ఐడి ఇచ్చిన పర్లేదు, ఆధార్ కార్డ్ ఇచ్చుకుంటే బెటర్ అనమాట. సో ఇక్కడ పైన చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఒక మెసేజ్ అయితే వచ్చింది నాకు. ఇక్కడ బ్యాంక్నే వచ్చింది, దీన్ని చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ మెసేజ్ అనమాట ఇది. సో ఈ మెసేజ్ చూసుకుంటే మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రూపాయి అయితే వేసారనమాట. అంటే వెరిఫికేషన్ కోసం రూపాయి వేసినట్టున్నారు. సో మనకి రూపాయి అయితే లాభం అనమాట. ఓకే డన్, బాగుంది. ఇక ప్రాసెస్ అయితే కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేయండి.
ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అని వస్తుంది. అంటే మీ ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో అండ్ తర్వాత బ్యాక్ సైడ్ ఫోటో అయితే మీరు ఇందులో అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మీ ఫ్రంట్ సైడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎలా చేయమంటుంది. ఎలా చేసేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అప్లోడ్ ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఫోటో తీసుకుంటారు కదా ఫ్రంట్ సైడ్ ఫోటో ఆధార్ కార్డు, ఆధార్ కార్డ్ ఫోటో అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు విధంగా వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ అప్లోడ్ మీద క్లిక్ చేసే విధంగా వస్తుంది. సో తర్వాత మీరు సెకండ్ కూడా సేమ్ అంతే, అది కూడా సేమ్ అదే విధంగా గ్యాలరీలోకి వెళ్ళండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రెండు కూడా అప్లోడ్ అయితే అవుతాయి అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మీకు ఆధార్ కార్డ్ అయిపోయింది కాబట్టి కింద మీరు సెకండ్ స్టెప్ అయితే పాన్ కార్డ్ అయితే మీరు అప్లోడ్ చేయాలి. సేమ్ పాన్ కార్డ్ అయితే మాత్రం ఫ్రంట్ సైడ్ ఫోటో సరిపోద్ది. సో దాన్ని కూడా సేమ్ అదే విధంగా అప్లోడ్ చేయండి. అప్లోడ్ ఫ్రమ్ గ్యాలరీ, తర్వాత గ్యాలరీలోకి వెళ్ళండి, ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత అప్లోడ్ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూపిస్తాను చూడొచ్చు. ఇక్కడ కన్ఫర్మ్ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. చూడొచ్చు పైన ఇది మనకు వెరిఫై అయితే అయిపోయింది, గ్రీన్ కలర్ చూపిస్తుంది ఇక్కడ చూడండి. సో ఇది కూడా వెరిఫై అయిపోద్ది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ క్లిక్ చేసండి, సరిపోద్ది, ఇంకేం చేయవసరం లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడొచ్చు ఓపెన్ కెమెరా అని చెప్పి మనకు చూపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఓపెన్ కెమెరా క్లిక్ చేస్తే మీకు కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయిన తర్వాత మీ ఫోటో అనేది తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో నెట్ అయితే మీరు జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ క్యాప్చర్ టు ప్రొసీడ్ టు క్యాప్చర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కెమెరా ఓపెన్ అయింది కదా. సో మీరు ఫోటో అయితే తీసుకోవాలి. ఒకవేళ ఫోటో తీసుకున్న తర్వాత మీకు పర్ఫెక్ట్గా ఓకే అయిపోతుంది మాత్రం రిప్లై అయితే ఆడించండి. కనుక రిప్లై ఆడిస్తే మీకు ఫోటో అనేది కరెక్ట్గా అయితే వచ్చిందో చూసుకోండి. ఒకవేళ కరెక్ట్గా వస్తే కనుక మీకు కంటిన్యూ అయితే చేసేయండి, ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు నాకు కరెక్ట్గా అయితే రాలేదు. నెక్స్ట్ టైం తీసిన తర్వాత చూడండి ఇక్కడ వెరిఫైయింగ్ అని చెప్పి మనకు చూపిస్తుంది. సో వెరిఫై అయితే అయిపోయినట్టుంది. సో ఈ విధంగా అయితే మనకు చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేస్తే మనం చూడొచ్చు ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వర్క్ సెట్టింగ్స్ అంటే స్టెప్ 2 వర్క్ సెట్టింగ్ మీద ఇక్కడ స్టార్ట్ నా మీద క్లిక్ చేయండి. స్టార్ట్ నా మీద క్లిక్ చేయగా మనకు చూడొచ్చు ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడ మీరు పెట్రోల్ వెహికల్ వాడతారా లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్ వాడతారా అని అడుగుతున్నారు. నేనైతే ఎలక్ట్రికల్ పెట్టుకుంటాను. సైకిల్ అయితే యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఎలక్ట్రికల్ స్కూటీలు అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎలక్ట్రికల్ సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేయగా మనకు చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చింది. సెంటర్స్ అయితే వస్తుంది. ఇక్కడ నాకు బాన్ కూడా ఇచ్చింది. బాన్ కూడా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసే విధంగా వస్తుంది. చూడండి మనకి ఫుడ్, గ్రోసరీస్, పార్సల్స్ అనమాట. దీన్ని క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసే విధంగా ఫుల్ టైమ్ అంటే ఆల్ డేస్ అనమాట ఇక్కడ. అండ్ ఫుల్ టైం నుంచి మనకు వీకెండ్స్ ఓన్లీ ఇచ్చింది. సో నేను ఫుల్ టైం సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ చేసే విధంగా మనకు వర్క్ సెట్టింగ్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఆర్డర్ స్విగ్గీ డెలివరీ కిట్ అయితే ఉంది. స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ప్రీ బుక్ యువర్ టీ షర్ట్స్ అని చెప్పి మనకు చూపిస్తుంది కిందన. అండ్ పైన చూసుకుని మనకు ఎర్న్ అప్ టు 7,000 పర్ వీక్ అని చెప్పి చూపిస్తుంది. జాయినింగ్ బోనస్ వచ్చి మనకు 4,000 అని చెప్పి చూపిస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ 10 lakh అని చెప్పి మనకు చూపిస్తున్నారు. ఫ్రీ టీ షర్ట్స్ అండ్ బ్యాగ్ అని చూపిస్తున్నారు. బ్యాగ్ అయితే మీకు ఫ్రీగా రాదు, టీ షర్ట్ 2 అయితే ఫ్రీగా వస్తాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొన్ని రోజులు అయితే వెయిట్ చేశాను. సో ఎందుకంటే నా అకౌంట్లో డబ్బులు లేవన్నమాట. 349 రూపాయలు ఉంటే మనం కిట్ని అయితే మనం ప్రీ బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా. సో నేను అకౌంట్లో డబ్బులు వేసుకొని ప్రీ బుక్ చేసి మీకు మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఈరోజు సెప్టెంబర్ 7 రాత్రి 10:40 అవుతుంది టైం. సో ఇప్పుడు నేను ఈ రోజు నుంచి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, అంటే కంటిన్యూ చేస్తాను అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రీ బుక్ యువర్ టీ షర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. మీ యొక్క టీ షర్ట్ సైజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నాది ఎల్ కాబట్టి ఎల్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేస్తాను. సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ 2 టీ షర్ట్స్ అయితే ఫ్రీ అని చూపిస్తుంది. అండ్ ఒక బ్యాగ్ అయితే 349 రూపాయలు అయితే పే చేయమంటుంది. కిందకి వెళ్తే ఏమీ లేవు. ఇక్కడ మనకు ఎడిట్ అడ్రస్ మీద అయితే క్లిక్ చేసి మీ యొక్క అడ్రస్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారు ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ బాక్స్ అయితే కనిపిస్తుంది, చిన్న బాక్స్ అనేది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ విధంగా వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేస్తే మీకు పేమెంట్ సెక్షన్గా తీసుకెళ్తుంది. చూపిస్తాను చూడండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడ మీకు ఫోన్పే, పేటిఎం అండ్ మీకు ఏమైనా బ్యాంకుకి సంబంధించిన క్రెడిట్ కార్డ్ ఉంటే అవి చూపిస్తుంది. ఇక్కడ నేను ఫోన్పే సెలెక్ట్ చేసుకొని పేమెంట్ క్లిక్ చేస్తే మనకి చూడొచ్చు ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. సో కాసేపు వెయిట్ చేస్తే చూడండి ఫోన్పే అయితే ఓపెన్ అయిపోయింది. డైరెక్ట్గా పేమెంట్ అయితే చేయమంటుంది. ఇక్కడ మీరు పేమెంట్ క్లిక్ చేసి మీ యొక్క యూపీఐ నెంబర్ ఎంటర్ చేసి రైట్ క్లిక్ చేస్తే మీకు పేమెంట్ అయితే అయిపోద్ది. ఇక్కడ చూడొచ్చు నేనైతే చేస్తాను. సో నా పేమెంట్ అయితే అయిపోయింది. పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పి మనం చూపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ పైన స్విగ్గీ అని చెప్పి మనం చూపించింది. సో మీరు ఏం చేయవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడ యాప్లాగా అయితే ఓపెన్ అయిపోయింది. చూడొచ్చు డెలివరీ కిట్ కంప్లీట్ అని చెప్పి మనకు చూపిస్తుంది. సో ఈ విధంగా మనం 3 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ మనకు యాప్ అనేది లోడింగ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీకు ఫస్ట్ స్విగ్గీ ట్రైనింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ట్ నమ్మ క్లిక్ చేశారనుకోండి, కొన్ని వీడియోస్ వస్తాయి. వీడియో చూసిన తర్వాత ఆ వీడియో తగ్గట్టు క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఇప్పుడు ఈ వీడియోస్ అనేది తెలుగు లాంగ్వేజ్లో రావాలంటే పైన లాంగ్వేజ్ కనిపిస్తుంది చూడండి. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇక్కడ లాంగ్వేజ్లో చూపిస్తుంది. సో నేను తెలుగు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ప్రొసీడ్ వస్తుంది. మళ్ళీ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి.
సో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వీడియోస్ అన్నీ కూడా లాంగ్వేజ్ అయితే చేంజ్ అయిపోతాయి అనమాట. నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి తెలుగు లాంగ్వేజ్లో అయితే వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు మీరు 1 by 1 అయితే వీడియోస్ అన్ని కూడా చూడాలన్నమాట. ఒక్కొక్క వీడియో లాస్ట్లో మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఆ వీడియో తగ్గట్టుగానే ఉంటాయి అనమాట. ఆ వీడియో చూసిన తర్వాత వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ చూడొచ్చు ఆన్సర్ అయితే ఇచ్చిన ఒకటి రైట్ అయిందనమాట. మొత్తం అన్నింటికి ఇలా ఆన్సర్ చేశాను. ఒకటైతే రాంగ్ వచ్చి మిగతా రైట్ అయితే వచ్చాయన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు స్కిల్స్ అనే వాళ్ళకైతే వెరిఫై చేసుకుంటారనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో మీకు నెక్స్ట్ లెసన్ చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీకు నెక్స్ట్ లెసన్ వీడియోస్ కూడా వస్తాయి. వాళ్ళు మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. లేకపోతే యాప్ క్లోజ్ చేసి రీసెంట్ యాప్స్ నుంచి కూడా యాప్ తీసేయండి. యాప్ తీసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, స్టెప్ 1 ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? సో ఇందులో మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు వెరిఫికేషన్ కోసం ₹1 అయితే వేశారు వాళ్ళు. అది బాగుంది. నెక్స్ట్ ఇందులో మీకు టీ షర్ట్స్ అనమాట. 2 టీ షర్ట్లు ఫ్రీగా ఇస్తున్నారు. మీరు ₹349 అన్నది బ్యాంక్ అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇవి మొత్తం పాయింట్ల గురించి మాట్లాడుకుంటే స్టెప్ 1 గురించి. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ గురించి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఓకేనా? మన స్విగ్గీ ఐడి అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, ఎలా యాక్టివేట్ అవుతుంది అనమాట. అంటే ఎలా యాక్టివేట్ చేస్తారు. ఓకేనా? సో నాకైతే 3 days టైం అయితే పట్టింది. 3 days తర్వాత నాకు యాక్టివేట్ అయితే అయిందనమాట. ఎలా చేస్తారంటే స్విగ్గీ నుంచి మీకు కాల్ అయితే వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత మీరు స్టెప్ 1లో మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు చేశారు కదా, నేను చేసి చూపించాను కదా. సో అదే విధంగా మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో మీరు పార్ట్ టైమా ఫుల్ టైమా ఇట్లాగా, సో మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇట్లా ఏ బ్యాంక్ ఇచ్చారు ఇవన్నీ అడుగుతారు వాళ్ళు. సో ఆ డీటెయిల్స్ మీరు చెప్తే వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. వెరిఫై అయిపోయిన తర్వాత వాళ్ళు మీ ఐడి అనేది యాక్టివేట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో మీకు ఫోన్ వచ్చిన రోజున మీకు యాక్టివేట్ చేస్తారనమాట. యాక్టివేట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఆర్డర్ చేయమంటారు. సో నన్నైతే ఒక ఆర్డర్ అయితే చేయమన్నారు. నాకు డౌట్ అయితే వచ్చింది. అంటే నేను ప్రీ బుక్ చేసిన టీ షర్ట్స్ బ్యాగ్ ఇంకా రాలేదు. సో ఎలా చేయాలి అంటే మీరు నార్మల్ డ్రెస్ వేసుకొని ఒక బ్యాగ్ తగిలించుకొని వెళ్ళండి. ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకున్న సెంటర్ ఉంది కదా, నేను భానుగుడి సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాను కాకినాడ. సో ఆ సెంటర్లోకి వెళ్ళి ఏదో ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి ఆ యాప్ అనేది ఆన్ చేసుకొని ఆన్లైన్లోకి అయితే వెళ్ళమన్నారు. వెళ్ళిన తర్వాత మీకు ఆర్డర్స్ అయితే వస్తాయి. మీ తర్వాత మీరు ఆర్డర్ అయితే చేయండి అని చెప్పేసి చెప్పారనమాట. నాకు September 9th అయితే యాక్టివేట్ అయిందనమాట. సో ఆ రోజు అయితే నేను ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ ఆ రోజు 2 ఆర్డర్ చేస్తాను. అంటే ఫస్ట్ ఆర్డర్ చేసిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. ఫస్ట్లో భయపడ్డాను, తర్వాత సెకండ్ ఆర్డర్ కూడా చేస్తాను. మీకు నచ్చినవి చేసుకోవచ్చు, మీ ఇష్టం. వాళ్ళైతే ఒక ఆర్డర్ చేయమంటారు, చేయగలుగుతలేదని చెప్పేసి. సో అంతే అనమాట. సో September 9th అయితే యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉందనేసి మీకు డౌట్ అయితే రావచ్చు. సో ఆ యాప్ ఇంటర్ఫేస్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ ఓపెన్ చేయగా మనకి ఈ విధంగా వచ్చింది. ఆసమ్ యు ఆర్ ఆల్ సెట్ అని చెప్పి మనకు చూపిస్తుంది. కింద రీలాగిన్ నౌ అని చెప్పి మనకు చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు చూడొచ్చు ఈ విధంగా అయితే వచ్చిందనమాట. సో యాప్ ఇంటర్ఫేస్ అయితే మనకు మొత్తానికి ఓవరాల్గా ఓపెన్ అయింది. ఐడి కంప్లీట్ అయింది కాబట్టి మనకి ఈ విధంగా అయితే వచ్చింది. సో కింద చూసి మనకు September 9 అని చెప్పి చూపిస్తుంది, మండే అని చూపిస్తుంది. ఇక్కడ కిందకి వెళ్తే మనకు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట యాప్ ఇంటర్ఫేస్ అనేది. యాప్ ఇంటర్ఫేస్ అనేది మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే మన టైం వేస్ట్ అవుతుంది. సో అందుకోసం నేను స్కిప్ చేసేస్తాను. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ ఏం చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ 3 గురించి అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టెప్ 3 ఏంటంటే మనకు స్విగ్గీలో మనకు ఆర్డర్స్ ఎలా వస్తాయి, వాటిని మనం ఎలా తీసుకోవాలి, తీసుకున్న ఆర్డర్స్ని కస్టమర్స్కి ఎలా డెలివరీ చేయాలి. సో కంప్లీట్గా విత్ లైవ్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు స్విగ్గీ యాప్ ఓపెన్ చేసి అందరూ మనం ఆన్లైన్కి వెళ్ళిన తర్వాత ఆర్డర్స్ మనకి ఎలా వస్తాయి, సో ఆర్డర్స్ మనం ఎలా తీసుకోవాలి, అండ్ కస్టమర్స్కి ఎలా మనం ఆర్డర్స్ అయితే ఇవ్వాలి. సో కంప్లీట్ ప్రాసెస్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను కూడా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే స్విగ్గీ యాప్ అయితే ఓపెన్ చేయాలి. సో యాప్ ఓపెన్ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే డేటా ఆన్ చేసుకోవాలి, మొబైల్ డేటా, అలాగే లొకేషన్ కూడా ఖచ్చితంగా ఆన్లో ఉండాలి. ఓకేనా? సో నేను మొబైల్ డేటా ఆన్ చేసి లొకేషన్ కూడా ఆన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మొబైల్ డేటా ఆన్ చేయండి, తర్వాత లొకేషన్ కూడా ఆన్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ చూడొచ్చు మనకు యాప్ ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడొచ్చు మీకు పైన ఆఫ్లైన్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. బుక్ షిఫ్ట్ అనేది మనకు కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు చూడొచ్చు ఇక్కడ టుడే అంటే ఈరోజు September 18 అనమాట. నైట్ 7:42 అవుతుంది అనమాట. అంటే 7:42 అవుతుంది ప్రజెంట్ టైం అయితే. ఈ డిన్నర్ అనేది కనిపిస్తుంది చూడొచ్చు, ఇక్కడ మనకు డిన్నర్ కనిపిస్తుంది, లేట్ నైట్ అని కనిపిస్తుంది. సో మనకి 2 అయితే అవైలబిలిటీ ఉందన్నమాట. మీరు లేట్ నైట్ కూడా చేసుకోవచ్చు. సో లేట్ నైట్ అయితే మీకు ఎక్కువ అయితే అమౌంట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు 7 to 11 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూడొచ్చు టిక్ మార్క్ వచ్చింది ఇక్కడ. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బుక్ అని కనిపిస్తుంది చూడొచ్చు, దీన్ని క్లిక్ చేయండి. సో మనకి చూడొచ్చు 1 shift బుక్ అని చెప్పి మనకు చూపిస్తుంది. ఇప్పుడు చూసుకోవచ్చు మనకి గో ఆన్లైన్ అండ్ స్టార్ట్ ఎర్నింగ్ అని చెప్పి మనకు చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఆన్లైన్ చూపిస్తుంది చూడొచ్చు. మనకు ఆర్డర్లు అయితే మా సరౌండింగ్లో ఉన్నవి అయితే వస్తాయి అనమాట. ప్రజెంట్ నేను భానుగుడి సర్కిల్లో అయితే ఉన్నాను, మీకు చూపించాను కదా మ్యాపింగ్ అని. సో ఆ మ్యాపింగ్లో ఉన్న అన్ని ఆర్డర్స్ అయితే మనకు వస్తాయి అనమాట, మ్యాపింగ్లో ఉన్న ఆర్డర్స్ అన్ని. ఓకేనా? ఇప్పుడు చూద్దాం మనకి ఏమైనా ఆర్డర్ వస్తుందేమో. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఆన్లైన్లో ఉండి 10 minutes అవుతుంది, ఇంకా మనకు ఆర్డర్ అయితే రాలేదు. సో ఒకవేళ మీరు షిఫ్ట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. షిఫ్ట్ అనేది ఇక్కడ చూడొచ్చు, షిఫ్ట్ ఇక్కడ బుక్ అని చూపిస్తుంది కదా, షిఫ్ట్లోకి వెళ్ళాలి. ఫస్ట్ షిఫ్ట్లోకి వెళ్తే మనకు కనిపిస్తుంది. దీని అయితే క్యాన్సిల్ చేస్తున్నాను. సో డోంట్ క్యాన్సిల్ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడైతే క్యాన్సిల్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఈ షిఫ్ట్ అయితే నేను బుక్ చేసుకుంటాను అనమాట, 8 గంటల నుంచి 10 గంటల వరకు. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే బుక్ మీద క్లిక్ చేస్తే బుక్ అయిపోద్ది. సో ఇక్కడ వచ్చి మనకు
బుక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ నోటిఫై మీ వెన్ షిఫ్ట్ స్టార్టెడ్ అని చెప్పి మనకు చూపిస్తుంది. అంటే మనకు ఇక్కడ 8 అవ్వలేదు టైం, ఇంకా మనకి టైం 8 అవ్వడానికి 4 నిమిషాలు టైం ఉంది. సో 8 గంటలకు మనకి నోటిఫికేషన్ ఇస్తుంది అనమాట, షిఫ్ట్ స్టార్ట్ అయిందని చెప్పేసి. సో చూద్దాం మనకి ఆర్డర్లు ఏమైనా వస్తాయేమో. ఇప్పుడు మీకు హోమ్ ఇంటర్ఫేస్ అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మనకు ఎక్స్ప్లోర్ జోన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు జోన్ ఎంతవరకు ఉంది మొత్తం చూపిస్తుంది మ్యాప్ ద్వారా. అండ్ చూసుకుని మనకు టుడే అండ్ దిస్ వీక్ ఉంది. అంటే ఈరోజు మనం ఎంత ఎర్నింగ్ చేస్తాం అండ్ నెక్స్ట్ మనకి ఎన్ని గంటలు అయితే షిఫ్ట్లో ఉన్నాం, తర్వాత ఎన్ని ఆర్డర్స్ వేసాం అనేది మొత్తం ఇక్కడ కౌంట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుని మనకు డెలివరీ 13 more ఆర్డర్స్ టు గెట్ 150 అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ మనకు. సో అంటే ఏంటంటే మనకు ఇన్సెంటివ్ అయితే వస్తాయి అనమాట. సో సింపుల్ చెప్పాలంటే మీరు 13 ఆర్డర్ చేశారనుకోండి 115 రూపాయలు వస్తుంది. అండ్ ఇంకొక 5 ఆర్డర్ కలుపుకొని 18 ఆర్డర్లు చేశారనుకోండి 170 అయితే వస్తాయి. అంటే మీరు బుకింగ్కి డబ్బులు కాకుండా సపరేట్గా ఈ ఇన్సెంటివ్లు అయితే వస్తాయి అనమాట. సో మొత్తానికి మీకు ఓవరాల్గా ఎన్ని ఉంటాయంటే ఓవరాల్ చూపిస్తుంది. వ్యూ ఆల్ ఇన్సెంటివ్స్ క్లిక్ చేస్తే మనకు మొత్తం ఇక్కడ 28 ఆర్డర్ల వరకు చేసుకోవచ్చు అనమాట మీరు. సో ఇంత చేస్తే మీకు 315 రూపాయలు అయితే ఇన్సెంటివ్లు అయితే వస్తాయి అనమాట ఇవి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మన ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుంటే. ఫ్రెండ్స్ చూడొచ్చు మనకు ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యాక్సెప్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు మ్యాప్ ఉంది కదా, మ్యాప్ని క్లిక్ చేయాలన్నమాట. మ్యాప్ని క్లిక్ చేస్తే మీకు ఈ హోటల్ ఎక్కడ ఉందో హోటల్కి తీసుకెళ్తుంది అనమాట మ్యాప్ అనేది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేయండి. మ్యాప్ని క్లిక్ చేస్తే మ్యాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు రీచ్డ్ పికప్ లొకేషన్ క్లిక్ చేయాలన్నమాట. చూపిస్తాను మీకు మొత్తం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మ్యాప్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం చూడొచ్చు లొకేషన్ అనేది చూపిస్తుంది. సో మనం దీని డైరెక్షన్లో మామూలుగా వెళ్ళిపోవాలి దగ్గరికి. సో ఇలా వెళ్ళితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ సర్కిల్ అయితే ఉంది మనకి ఇక్కడ. సో ఈ లొకేషన్కి అయితే ఇప్పుడు మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం, అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడొచ్చు మనకు లొకేషన్కి అయితే వస్తాం. చూడొచ్చు ఇది హోటల్ అయితే. సో ఇక్కడ లొకేషన్ వస్తుందా, మీరు ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు యాప్లోకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత రీచ్డ్ పికప్ లొకేషన్ ఉంది కదా, ఇన్ని చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కన్ఫర్మ్ వస్తుంది. కన్ఫర్మ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసి మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసి మనకి ఇక్కడ 4 నెంబర్ కనబడుతున్నాయి కదా, 8355 అని చెప్పేసి. సో వాళ్ళ లోపలికి వెళ్ళి హోటల్లోకి వెళ్ళి ఈ నెంబర్ చెప్తే వాళ్ళు ఆర్డర్ అయితే ఇచ్చేస్తారనమాట. సో ఆర్డర్ తీసుకొని మనం ఏం చేయాలంటే మన కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళాలి. సో చూపిస్తాను అది మొత్తం. ఆర్డర్ తీసుకున్న తర్వాత మీకు ఏం చేయాలని మొత్తం చూపిస్తాను. చూడొచ్చు మనకి ఈ విధంగా వస్తుంది పార్సల్ అనేది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేయండి. అంటే పికప్ కంప్లీట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకు రీచ్డ్ కస్టమర్ లొకేషన్ చూపిస్తుంది మనకు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది కస్టమర్ లొకేషన్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం మ్యాప్స్లోకి అయితే వెళ్ళాలి. సో మ్యాప్స్లోకి వెళ్తే కస్టమర్ లొకేషన్ అయితే మనకు చూపిస్తుంది. సో దీని ద్వారా మనం కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేయాలని మొత్తం మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ మనం కస్టమర్ లొకేషన్ అయితే వచ్చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది కదా, మీరు యాప్లోకి అయితే వెళ్ళండి. రీచ్డ్ కస్టమర్ లొకేషన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత పైన చూడొచ్చు మీకు కాల్ కస్టమర్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఆప్షన్స్ చూడొచ్చు మీకు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నీట్ డైరెక్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్గా ఫోన్ కాంటాక్ట్ అయితే ఓపెన్ అయిపోయి కస్టమర్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. సో ఆ నెంబర్ ద్వారా మనం డైరెక్ట్ కాల్ చేసి వాళ్ళు ఎక్కడున్నా కనుక్కొని మన తెచ్చిన ఫుడ్ పార్సల్ ఏదైతే ఉందో సో అదైతే మన కస్టమర్కి ఇచ్చేసుకోవచ్చు. సో ఇచ్చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఇక్కడ చూపిస్తాను చూడండి. సో వాళ్ళకి పార్సల్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డెలివరీ కంప్లీట్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో కన్ఫర్మ్ చేసేసేయండి. సో కన్ఫర్మ్ చేస్తే మనకి చూడొచ్చు ఎంత అమౌంట్ వస్తుందని చూపిస్తుంది ఇక్కడ. సో మనకు ఇక్కడ 20 రూపీస్ అయితే ఇచ్చారనమాట వీళ్ళు. సో మనం ఏం చేయొచ్చు అంటే గో టు హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏదైనా ఆర్డర్ పెడితే మనకి చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన జోన్కి అయితే తిరిగి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇలా ఆర్డర్ కంప్లీట్ అయిన తర్వాత మన జోన్కి వెళ్ళిపోతే మనకు ఇల్లు దారిలోనే మనకు నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేస్తుంది. సో అలా వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడొచ్చు మనకి సెకండ్ ఆర్డర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్డర్ చూసుకొచ్చి మనకు 49 రూపాయలు అయితే ఇస్తాను అంటున్నారు వీళ్ళు. సో ఆర్డర్ మీద యాక్సెప్ట్ ఆర్డర్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. సో మనం ఇక్కడ మ్యాప్స్ మీద క్లిక్ చేస్తే మనకు హోటల్ లొకేషన్ చూపించేస్తుంది. సో మనం ఈ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దాం. సెకండ్ ఆర్డర్ కూడా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు షేర్ చేసుకుంటాను నేను. ఫ్రెండ్స్ లొకేషన్కి అయితే వస్తాం. సో దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసే విధంగా వచ్చింది మన యాప్లోకి అయితే వెళ్ళిపోదాం. పిన్ వచ్చి పిజ్జా అంట. సో ఇక్కడ లొకేషన్ చూపించు. సో ఇది ఫ్రెండ్స్ లొకేషన్ అయితే లొకేషన్ వస్తాం మనం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రీచ్డ్ పికప్ లొకేషన్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ ఓకే చేయండి. మన లోపలికి వెళ్ళి ఈ యొక్క నంబర్ చెప్పి మనం పార్సల్ తెచ్చుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పార్సల్ తెచ్చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? సో లోపలికి అయితే వెళ్తున్నాను. సో లోపలికి వెళ్ళి ఈ పిన్ చెప్పాలి వాళ్ళకి. సో గైస్ పార్సల్ అయితే వచ్చేసింది. మనం కస్టమర్కి అయితే దీన్ని డెలివరీ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? పార్సల్ తీసుకున్నాం కాబట్టి మనం ఏం చేస్తే వెరిఫై మీద క్లిక్ చేయండి.
వచ్చేసి మనకి ఇక్కడ కోడ్ అయితే అడుగుతుంది. ఈ కోడ్ అనేది మీకు ఆర్డర్లో ఉంటే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక స్లిప్ అయితే ఉంది. పైన చూసుకుని మనకు 1773 అని చెప్పేసి మన ఫుడ్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఇందులో మనకు కోడ్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు అంత టైం లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే బార్ కోడ్ అయితే యూస్ చేసుకుంటాను అనమాట. కింద మనకు బార్ కోడ్ ఉంది కదా, సో ఫోన్లో చూసుకుని మనకు స్కాన్ బార్ కోడ్ మీద క్లిక్ చేస్తే మనకు బార్ కోడ్ అయితే స్కాన్ అవుతుంది అనమాట. కెమెరా ద్వారా కూడా చూపిస్తాను, చూడొచ్చు. సో ఫ్రెండ్స్ మనకు నంబర్ తెలియకపోతేలాగా మనకు బార్ కోడ్ స్కాన్ చేస్తే కనుక సో అది డిటెక్ట్ చేస్తుంది అనమాట. చూడొచ్చు మనకు అయిపోయింది. సో మనం ఏం చేయాలంటే పికప్ కంప్లీట్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మ్యాప్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకు లొకేషన్ అయితే చూపించింది, చూడొచ్చు. ఇది చాలా దూరం అయితే ఇచ్చింది లొకేషన్. మనకి 45 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి నేను అప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను చాలా దూరం ఉంటుందని. అమ్మ బాబు ఎంత దూరం, అమ్మ బాబోయ్ దేవుడా. ఇక్కడ చూసి మనకు 6.6 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ మనకు. సో మన లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం, మీద వేసి అక్కడ మాట్లాడుకుందాం. తెలియదు. సో గాయస్ ఇప్పుడు మేము కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. చాలా దూరం ఇచ్చింది ఇది, చూడొచ్చు మనకు లొకేషన్ ఎలా కనిపిస్తుందో చూపిస్తాను మీకు. సో ఈ విధంగా మనం లొకేషన్తో వెళ్ళిపోవచ్చు అనమాట కస్టమర్ లొకేషన్కి అన్నది. సో చాలా ఈజీ. ఫ్రెండ్స్ లొకేషన్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మీ డామ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు రీచ్ కస్టమర్ లొకేషన్ ఉంది కదా, క్లిక్ చేయండి. కస్టమర్ కాల్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్ పార్సల్ అయితే ఇచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డెలివరీ కంప్లీట్ క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. సో ఇప్పుడు మనకు 49 రూపీస్ అయితే ఇచ్చారు వీళ్ళు. మీరు గో టు హోమ్ పేజ్కి అయితే వెళ్ళిపోయండి. సో వెళ్ళిపోతే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసి మనకు ఎర్నింగ్స్ 69 రూపీస్ అయితే చేసాం ఈరోజు. మనం ఎన్ని గంటలు ఉన్నాం, 1:09 అయితే ఉన్నాం. 2 ఆర్డర్ చేసాం మనం ప్రజెంట్ ఇందులో. సో ఈ విధంగా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఆఫ్లైన్ అయిపోవాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి మీరు ఆఫ్లైన్ అయితే అయిపోవచ్చు. సో మనం కంటిన్యూ చేయాలనుకుంటే అలా ఉండి మన లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ బండి అయితే ప్యాచ్ పడిపోయింది. సో అందువల్ల స్విగ్గీ అయితే ఆపేస్తున్నాను. సో ఎలా ఆఫ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసి మనకు ఆన్లైన్ చూపిస్తాను కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసి మనకు స్టే ఆన్ డ్యూటీ అని చూపిస్తుంది, గో ఆఫ్లైన్ చూపిస్తుంది. సో మీరు ఆఫ్లైన్కి వెళ్ళాలనుకుంటే మాత్రం గో ఆఫ్లైన్ మీద క్లిక్ చేయాలి. సో నేను ఆఫ్లైన్ అయిపోతున్నాను కాబట్టి గో ఆఫ్లైన్ మీద క్లిక్ చేశాను. సో మనకి చూడొచ్చు ఆఫ్లైన్ అయితే అయిపోయింది, అంటే మన డ్యూటీ అయితే దిగిపోయింది అనమాట. సో ఇలాగైతే మనం డ్యూటీ చేసుకొని మనం డ్యూటీ అయితే దిగవచ్చు అనమాట. సో గైస్ చూసారు కదా, స్టెప్ 2 అయితే మీకు లైవ్ ఎగ్జాంపుల్ మొత్తం చూపించాను కదా ఎలా చేయాలి ఏంటనేది డెలివరీస్ అనేవి. ఓకేనా. సో ఫైనల్గా నాకు బండి ప్యాచ్ అయితే పడిపోయింది, స్విగ్గీ అనేది ఆపేసుకున్నాను. సో ఎలా మనం ఆన్లైన్కి వెళ్ళాలి, ఎలా ఆఫ్లైన్కి రావాలి మొత్తం కంప్లీట్గా చూసారు కదా మీరు. ఓకేనా. ఆర్డర్ వచ్చినప్పుడు మీకు ఒక అల్లర్ సౌండ్ అయితే వస్తుంది, దాని ద్వారా మీరు దాన్ని డిటెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఎందుకంటే చెప్తున్నాను ఇది, మీరు ఒకవేళ ఇయర్ ఫోన్స్ గట్రా ఇయర్ బడ్స్ కానీ ఏమైనా యూస్ చేస్తారనుకోండి, మీకు ఆ సౌండ్ వచ్చిందంటే మీకు ఆర్డర్ అనేది వచ్చిందని మీకు అర్థం అనమాట. సో ఆ విధంగా మీకు ఐడెంటిఫై చేసుకోవచ్చు ఆర్డర్ వచ్చిందని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు కాల్ రెస్టారెంట్ అనే ఒక ఫీచర్ చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్డర్ వచ్చింది, కన్ఫర్మ్ చేశారు. సో మీకు హోటల్ లొకేషన్ అయితే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎక్కడ ఉందో తెలియదు అనుకోండి. సో ఇక్కడ మీకు కాల్ రెస్టారెంట్ క్లిక్ చేశారనుకోండి, వాళ్ళ నెంబర్ వస్తుంది, వాళ్ళకి ఫోన్ చేసి మీకు కనుక్కోవచ్చు అనమాట. సో ఈ విధంగా యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు జరిగింది, పర్సనల్గా జరిగింది. సో నేనైతే రెస్టారెంట్కి అయితే వెళ్ళిన తర్వాత ఈ 4 నెంబర్లు చెప్పిన తర్వాత వాళ్ళైతే లేదు రాలేదు, ఇక్కడికి అయితే వేరే చోట వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు వాళ్ళు. తర్వాత నేను చూస్తే నా లొకేషన్ అయితే సేమ్ అదే చూపిస్తుంది. నేను 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత సో వాళ్ళకి కాల్ చేశాను అన్నమాట. ఈ ఫీచర్ యూజ్ చేస్తే సేమ్ అదే లొకేషన్ అదే చూపించింది. కాల్ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళే ఎత్తారనమాట. అడిగాను వెళ్ళి, సో ఆర్డర్ అయితే చూపిస్తుంది, మీరేమో వెళ్ళిపోమని చెప్పారు, ఇక్కడ ఆర్డర్ వస్తుందండి నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే, వాళ్ళు 2 మినిట్స్ తర్వాత వాళ్ళకైతే వచ్చిందనమాట నోటిఫికేషన్ అనేది, అంటే ఆర్డర్ అనేది వాళ్ళకి రిసీవ్ అయితే అయ్యింది. సో ఈ విధంగా మనం కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం ఫస్ట్లో, చాలా కన్ఫ్యూజ్ అవుతాం ఫస్ట్లో అనేది. ఓకేనా. ఈ విధంగా మీరు చూసుకోండి, ఈ యొక్క ఫీచర్ అనేది ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇందులో 2 రకాల ఆర్డర్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి అందరూ మీకు ఎలా ఉంటుందంటే, హోటల్లోకి వెళ్ళి ఈ 4 నెంబర్లు చెప్పారనుకోండి, పార్సల్ అనేది ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత మీరు పట్టుకెళ్ళి ఆ కస్టమర్కి అయితే డెలివరీ చేసేయచ్చు. కానీ ఇంకోటి ఎలా ఉంటుందంటే, మీకు పాస్కోడ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళారు, హోటల్లోకి వెళ్ళిన తర్వాత 4 నెంబర్లు చెప్పారు, వాళ్ళు ఫుడ్ అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు పాస్కోడ్ చెప్తారు అన్నమాట, 4 నెంబర్లు చెప్తారు. సో ఎందుకు చెప్తారంటే
ఒకటి మనం సివిల్ డ్రెస్ వేసుకుంటామని కొత్త నుంచి వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట. సో పాతలు అంటే ఆల్రెడీ స్విగ్గీ డ్రెస్ వేసుకుంటారు కాబట్టి వాళ్ళు చెప్పరు. సో కొత్త వాళ్ళకైతే కొంతమంది చెప్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పపోయినా సరే మీకు 4 నెంబర్ ఎంటర్ చేయమని చూపించింది అనుకోండి, సో వాళ్ళని అడగవసరం లేదు. వాళ్ళు చెప్తే ఓకే, వాళ్ళు చెప్పపోయారు అనుకోండి, లోపల ఒక రిసిప్ట్ అయితే ఉంటుంది. సో ఆ రిసిప్ట్లో మీకు డెలివరీ పాస్కోడ్ అని చెప్పేసి అక్కడ మీకు 4 నెంబర్లు అయితే ఉంటాయి. ఆ 4 నెంబర్లు మీరు యాప్లో ఎంటర్ చేసి వెరిఫై చేసుకుంటే వెరిఫై అయితే అయిపోతుంది. సో అయినా సరే మీకు కనిపించలేదు అనుకుంటే మాత్రం అక్కడ మీకు ఒక ఫీచర్ అయితే ఉంటుందన్నమాట, స్కాన్ బార్ కోడ్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు కెమెరా యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద మీకు బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ అనేది స్కాన్ చేయాలి. మీకు ఆల్రెడీ చూపించాను కదా నేను, ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ చూపించాను కదా మీకు, అని చూసారు కదా. సో ఆ విధంగా మనం ఈ యొక్క పాస్వర్డ్ అనేది వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మీకు 2 టైప్స్ ఆర్డర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మీకు కాల్ కస్టమర్ అనే ఒక ఫీచర్ అనేది చాలా ఇంపార్టెంట్. డెలివరీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు కాల్ కస్టమర్ అని క్లిక్ చేస్తే వాళ్ళ కస్టమర్ నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ నెంబర్ ద్వారా మీరు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మీరు పార్సల్ అయితే ఇవ్వండి. ఓకేనా. అలా చేయడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. సో ఎందుకంటే మీరు వాళ్ళకి కరెక్ట్ పర్సన్కి ఇవ్వకుండా రాంగ్ పర్సన్కి ఇచ్చి మీరు డెలివరీ క్లోజ్ చేస్తారనుకోండి, అంటే డెలివరీ కంప్లీట్ చేస్తారనుకోండి, సో వాళ్ళు అనేది కస్టమర్ కేర్కి కంప్లైంట్ చేస్తారు. వాళ్ళ నుంచి మీకు ప్రెజర్ వస్తుంది, తర్వాత మీకు బోల్డ్ ఇబ్బందులు అయితే వస్తాయన్నమాట. సో ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తారు, మీకు క్యాష్ ఆన్ డెలివరీ కూడా కాదు, ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తారు. కాబట్టి సో మీరు కరెక్ట్గా కాల్ కస్టమర్ అనే ఫీచర్ యూజ్ చేసి వాళ్ళ నెంబర్ డైల్ చేసి కన్ఫర్మ్ చేసుకుని మీరు ఫుడ్ అయితే ఇవ్వండి. ఓకేనా. సో ఇది మాత్రం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కొన్ని సేఫ్టీ టిప్స్ అయితే చెప్పాను కదా. సో అవి అయితే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్కి అయితే నాకు ఖచ్చితంగా ఉండాల్సింది అనిపించింది అనమాట నాకు. సో అవి ఏంటంటే మొత్తం 5 అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి వాటర్ బాటిల్. సో మీరు జర్నీ చేస్తున్నప్పుడు వాటర్ అయితే దావతే వేస్తుంది, ఖచ్చితంగా వాటర్ బాటిల్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి కర్చీప్ ఎందుకంటే మనం చేస్తున్నప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు చెమట అయితే పడుతుంది డెఫినెట్లీ. కొత్త వాళ్ళకి అయితే వెంటనే చెమట పడుతుంది, ఎందుకంటే తెలియదు కాబట్టి వాళ్ళకి. సో వాళ్ళు కర్చీప్ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు తుడుచుకుంటారు కాబట్టి కొంచెం ఫేస్ అనేది బాగుంటుంది. అది ఎక్కువ చెమట పడడం వల్ల మనకు అన్ఈజీగా ఉండి ఆర్డర్ చేయాలనిపించింది అనమాట. సో అందుకోసం కర్చీప్ అయితే మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ అనమాట. స్నాక్స్ ఏంటంటే మనకు మధ్యలో ఆకలేస్తుంది, మనం జర్నీ చేస్తున్నప్పుడు ఆకలేస్తుంది కాబట్టి ఒక చాక్లెట్స్ కానీ బన్ కానీ సంథింగ్ ఇట్లా ఏవోటి మీరు మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి, మీకు బాగుంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు స్పెట్స్ అనమాట. స్పెట్స్ నైట్ టైం చేస్తే మాత్రం ఖచ్చితంగా స్పెట్స్ అయితే ఉండాలి, ఎందుకంటే నైట్ టైం ఎక్కువ మనకు ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మనకు డస్ట్ అనేది కంట్లో పడుతుంది అనమాట. సో స్పెట్స్ ఉంటే మనకు కంట్లో పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి స్పెట్స్ కూడా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్స్ట్రా మనీ ఎందుకంటే మీరు చూసారు కదా, నేను లాస్ట్లో బండి ప్యాచ్ పడిపోయింది. సో అలా ఏదైనా జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అదే కాదు ఏదైనా జరిగింది అనుకోండి, మీకు అమౌంట్ ఉందనుకోండి, ఆ అమౌంట్ ఉంటే మీకు అక్కడ యూజ్ అవుద్ది అనమాట. సో కొంతమంది ఫోన్పే ఉంది అని చెప్పేసి మీరు ఫోన్లో పే చేద్దాం కదా అని అనుకుంటారు. అలా కాదు, క్యాష్ కూడా మెయింటైన్ చేయండి. ఫోన్పే అవ్వకపోతే మీరు ఏం చేస్తారు, మీరు క్యాషే కదా యూజ్ చేయాలి. సో క్యాష్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ప్యాచ్ పడిపోయింది కాబట్టి నా బండి అక్కడ నేను క్యాష్ ఉంది కాబట్టి సరిపోయింది. క్యాష్ లేదనుకోండి నేను 15 కిలోమీటర్లు మా ఇంటికి తోసుకెళ్ళాలన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్ కూడా రాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మనీ కూడా మెయింటైన్ చేయాలి. సో గుర్తుంది కదా, ఫస్ట్ వాటర్ బాటిల్, కర్చీప్, స్పెట్స్, అలాగే స్నాక్స్ అండ్ ఫైనలీ ఎక్స్ట్రా మనీ. సో ఇవైతే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ 4th స్టెప్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో 4th స్టెప్ ఏంటంటే మనం చేసిన ఆర్డర్స్ ద్వారా వచ్చిన టోటల్ ఎర్నింగ్స్ అన్నీ మన బ్యాంక్ అకౌంట్లోకి ఎప్పుడు వస్తాయి. సో మనం చేసిన టోటల్ ఎర్నింగ్స్ అన్నీ కూడా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాప్లోకి అయితే క్రెడిట్ అవుతాయి అనమాట. అందులో ఉండిపోతే మన అమౌంట్ అన్నది మీకు అకౌంట్లోకి ఎప్పుడు వస్తుంది అంటే, నాకైతే డే బై డే వచ్చింది అనమాట. అంటే రోజు విడిసి రోజు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం డ్యూటీ చేసాం, రేపు గ్యాప్ వచ్చి ఎల్లుండి అయితే మార్నింగ్ అయితే నాకు అకౌంట్లోకి అయితే పడినట్టు మెసేజ్లు అయితే వచ్చినాయి అనమాట. సో 8 లోపే వస్తుంది నాకు మెసేజ్లు, మీకు 9 లోపు అయితే రావచ్చు. సో అండ్ ఇంకా రోజు గడిచే కొద్ది వీక్లీ వేస్తారేమో చెప్పలేం. సో ప్రజెంట్ అయితే మాత్రం నాకు డే బై డే అయితే మాత్రం శాలరీ అనేది అకౌంట్లోకి అయితే పడిపోయింది అనమాట. సో ఇదనమాట, ఈ విధంగా మనకు బ్యాంక్ అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 5th స్టెప్ అనమాట. సో ఈ 5th స్టెప్ ఏంటంటే మనకు మనం ప్రీ బుక్ చేసిన టీ-షర్ట్స్ అండ్ బ్యాక్ కిట్ ఎప్పుడు వస్తాయి. సో దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఓకేనా. నేను ప్రీ బుక్ చేసింది అయితే September 7 అయితే ప్రీ బుక్ చేశాను, మీరు చూసారు కదా. ఇది నాకు September 17 అయితే డెలివరీ అయితే అయిందనమాట ఈ పార్సల్ అనేది. ఓకేనా. సో ఇది నాకు సైకిల్ మీద వచ్చి ఒక అబ్బాయి అయితే ఇచ్చాడు. సో ఆ ఫొటోస్ కూడా మీకు వేస్తాను చూడొచ్చు, అతని ఫేస్ అయితే చూపించట్లేదు. ఓకేనా. అండ్ ఇవి నాకు ఓవరాల్గా ఎన్ని రోజులు పట్టిందంటే నాకు ఇది 10 days అయితే టైం అయితే పట్టింది. సో 10 days తర్వాత నాకు ఇది డెలివరీ అయితే అయ్యిందనమాట. అండ్ నెక్స్ట్ వీటిని నేను అన్బాక్సింగ్ కూడా చేశాను. సో అవి కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూసేసండి అవి కూడా. ఫ్రెండ్స్ ఇది పార్సల్ అయితే ఈ విధంగా వచ్చింది. సో చూసుకుని మనకి ఈ విధంగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఇస్తే మనకి ఏమీ లేదు, చిన్న చిన్నది ఉందంతే. అండ్ ఫ్రంట్ చూసుకుని మనకి స్టిక్కర్ అయితే అంటించింది, కొన్ని డీటెయిల్స్ కూడా కనిపిస్తుంది చూడొచ్చు ఇక్కడ. ఇక దీన్ని ఓపెన్ చేస్తే లోపల ఏమో వస్తుంది మొత్తం చూపిస్తాను మీకు. సో ఓపెన్ చేయగానే మనకు 2 టీ-షర్ట్లు అండ్ ఒక బ్యాగ్ అయితే ఆరెంజ్ కలర్ మొత్తం కంప్లీట్గా కనబడుతుంది. అండ్ ఒక చిన్న పేపర్ ముక్క అయితే ఉంది, తర్వాత చూపిస్తాను మీకు దాన్ని.
ఫస్ట్ టీ షర్ట్ అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉందనేది. ఇక్కడ చూడొచ్చు. సో టీ షర్ట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. స్విగ్గీ యొక్క నేమ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు బ్రాండ్ నేమ్ అయితే కనిపిస్తుంది. సైజ్ ఎలా అని చూపిస్తే కనిపిస్తుంది నాకు. ఇక్కడ డెలివరింగ్ జాయిన్ చూపిస్తే ఇక్కడ స్విగ్గీ అని చెప్పేసి మనకు మొత్తం మెన్షన్ చేశారనమాట. ఈ క్వాలిటీ చూసుకుంటే చాలా సాఫ్ట్ ఉంది, చాలా స్మూత్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ చూసుకుని మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ లేబుల్స్ అయితే అంటించారన్నమాట వీళ్ళు. ఇక్కడ బటన్స్ ఉన్నాయి కొన్ని. అండ్ ఇక్కడ ఒక పాకెట్ అయితే ఉంది చూడొచ్చు. పాకెట్ కూడా బాగానే ఉంది. అండ్ క్వాలిటీ చాలా సాఫ్ట్ అయితే ఉంది. అండ్ ఇంకో టీ షర్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. దీని క్వాలిటీ కూడా ఎలా ఉంది మీకు చెప్తాను. అండ్ చూసుకుని మనకి ఇక్కడ రైటర్స్ బ్రాండ్ నుంచి అయితే వస్తుంది ఇది. సో ఇది కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంది టీ షర్ట్. ఇది కూడా సేమ్ అలాగే ఉన్నాయి. మనకి బటన్స్ కానీ పాకెట్ కానీ స్టిక్కర్స్ నేమ్స్ స్విగ్గీ నేమ్స్ కూడా సేమ్ ఒకేలా ఉన్నాయి. ఇందులో ఒక అట్టముక్క అయితే ఇచ్చారు, అందులో ఇవ్వలేదు. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకు చూడొచ్చు మొత్తం ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సేమ్ అయితే ఉన్నాయన్నమాట. సో చిన్న చిన్న నేమ్స్ డిజైనింగ్ అయితే చేంజెస్ ఉన్నాయి అంతే. బ్యాక్ సైడ్ చూసుకుని మనకి ఈ విధంగా ఉంటుంది. దీనికి కూడా రిఫ్లెక్టింగ్ లేబుల్ అయితే అంటించారు దీనికి బ్యాక్ సైడ్. సో మన క్వాలిటీ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది కొంచెం ఇది. అండ్ లోపల స్టిక్కర్ చూడొచ్చు మనకు ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా మనం బ్యాగ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడొచ్చు. బ్యాగ్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా దీన్ని ముడే తిప్పేసి ఓపెన్ చేస్తే మనకు చూడొచ్చు. సో బ్యాగ్ అయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక క్లిప్ అయితే ఇచ్చారు. క్లిప్ తీయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూడొచ్చు, స్విగ్గీ అని చెప్పేసి. సో ఇంకా మనం బ్యాగ్ని అన్ఫోల్డ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో చూడొచ్చు మనకు లోపల ఎలా ఉందో. అండ్ దీన్ని కిందకి అయితే పెట్టాలి. కింద పెడితే మనకి ఈ విధంగా అయితే బ్యాగ్ ఉందన్నమాట. ఇక్కడ 2 పాకెట్లు అయితే ఇచ్చారు చిన్నవి చూడొచ్చు. అండ్ ఇక పాకెట్స్ కూడా బాగానే ఉన్నాయి, మరి అంత స్ట్రాంగ్ అయితే లేవు. అండ్ ఇక్కడ ఒక పాకెట్ అయితే ఉంది. సో ఇక్కడ మనం ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ దీన్ని తీస్తే లోపల చూడొచ్చు మనకి ఏ విధంగా ఉందో. సో అది చాలా స్మూత్ అయింది. కింద అయితే మనకు వాటర్ ప్రూఫ్ అనమాట. ఇంకా లోపల చూసుకుని మనకు ఒక చిన్న లేబుల్ అయితే ఉంది. ఇది రైటర్స్ బ్రాండ్ నుంచి అయితే వస్తుంది అనమాట. ఇది కూడా ఇవి వచ్చేసి మనకు స్పాంజ్ టైప్లో కనిపిస్తుంది అనమాట. స్మూత్గా ఉన్నాయి చుట్టూరు కూడా చూడొచ్చు. బాగుంది క్వాలిటీ అనేది. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మనం చూడొచ్చు ఇక్కడ 2 క్లిప్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ చుట్టూరు కూడా మనకి ఇది కూడా స్మూత్గానే ఉంది, బాగుందనమాట. చుట్టూరు మనం చూడొచ్చు. ఇవైతే అంటింపు అయితే అంటించుకోవచ్చు అనమాట, ఓపెన్ కాకుండా. సో బాగుంది. ఇవి కూడా మొత్తం 3 వైపులా ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇక పైన చూసుకుని మనకి చూడొచ్చు ఇక్కడ ఇది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట లైట్ పడితే. అండ్ ఇంకా బ్యాగ్ అయితే ఓవరాల్గా ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం అంటించుకోవచ్చు అనమాట ఇవి. సో ఇదైతే స్విగ్గీ నేమ్. బ్యాక్ సైడ్ చూసుకుని మనకు 2 అయితే హ్యాండిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ లోగో కూడా కనిపిస్తుంది స్విగ్గీది. ఇక్కడ క్లిప్స్ అయితే మనం థ్రెడ్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూడొచ్చు క్వాలిటీ కూడా బాగానే ఉంది, మనకు పర్లేదు బాగుంది. బ్యాక్ సైడ్ మనకు 4 థ్రెడ్స్ అయితే ఆలాడుతున్నాయి. ఇవి మనకు బండికి అయితే కట్టుకోవడానికి అనమాట. ఫ్రంట్ చూసుకుని మనకు లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. దీని అయితే మనం ఇలాగా రిమూవ్ చేసి లోపల ఐటమ్స్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఈ 2 కూడా మనం అంటించేయాలన్నమాట. సో చుట్టూరు కూడా అలాగే ఉంటాయి మొత్తం 3 వైపులా. సో దీన్ని కూడా సేమ్ అలాగే అంటించేసుకోవాలి. సో అంటించేస్తే మనకు ఈ విధంగా అది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇది కూడా సేమ్ అలానే. సో చూడొచ్చు. అంటించుకున్న తర్వాత అంటే లోపల ఏదైనా ప్రోడక్ట్ పెట్టుకుని అంటించుకున్న తర్వాత మనం ఇలా క్లిప్స్ అయితే పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఇవి చూడొచ్చు. వీటిని అయితే మనం థ్రెడ్స్ అయితే పెట్టాలన్నమాట. సో ఈ థ్రెడ్స్ ఈ విధంగా మనం పెట్టుకోవాలి. ఇక్కడ మీకు సింపుల్గా చూపిస్తుంది చూడొచ్చు, ఈజీయే, పెద్ద కష్టమేం కాదు. ఓకేనా. అండ్ ఇక్కడ థ్రెడ్స్ ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనం వీటిని హ్యాండ్స్కి అయితే తగిలించుకోవచ్చు అనమాట, బ్యాక్ లాగా. సో ఈజీ ఉంటుంది. కింద 4 థ్రెడ్స్ అయితే మీరు చూడొచ్చు. జస్ట్ నార్మల్గా కట్టుకుంటున్నాను. ఇవి మీరు యూస్ చేసేటప్పుడు అయితే మాత్రం సైకిల్ యూస్ చేస్తే సైకిల్కి అయితే కట్టుకోవచ్చు, బైక్ యూస్ చేస్తే బైక్ కట్టుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్ బ్యాగ్ అయితే. ఇక దీన్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనం యూస్ చేసిన తర్వాత దీన్ని ఎలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అది కూడా చూపిస్తాను చూడొచ్చు. క్లిప్స్ అయితే తీసేయండి. ఇవైతే అంటించుకుని కూడా మొత్తం అంతా తీసేయండి. తీసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వీటిని ఇట్లా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి దీని అయితే పైకి లేపండి. లేపిన తర్వాత ఇట్లాగా మీరు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట బ్యాగ్ని. ఫోల్డ్ చేసుకుంటే అయిపోయింది. సో మీకు ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అయిపోద్ది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకొని దీన్ని ఏం చేస్తారంటే కవర్లో అయితే పెట్టేసుకోండి. సో ఈ విధంగా కవర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు తర్వాత యూస్ చేసుకోవాలన్నప్పుడు మళ్ళీ మీకు చూపించాను కదా అదే విధంగా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాగ్ క్వాలిటీ చాలా బాగుంది, 340 రూపాయలకి చాలా బాగుంది. ఇక్కడ చూసుకుని మనకు టీ షర్ట్ బ్రాండ్ ఒకటి వచ్చేసి మనకి చాలా స్మూత్ అయితే ఉంది. చూడొచ్చు దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే దీన్ని ఎలా ఉతకాలని చెప్పి మీకు క్లియర్గా చూపిస్తుంది చూడొచ్చు, తెలుగులో కూడా ఈజీగా మీకు కనిపిస్తుంది. అండ్ ఇంకో టీ షర్ట్ ఇదైతే చాలా స్ట్రాంగ్ ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది అది స్మూత్ ఉంది, ఇది స్ట్రాంగ్ ఉందన్నమాట. ఇది కూడా చూడొచ్చు మీకు ఎలా ఉతుక్కోవాలని మొత్తం చూపించాను కదా. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ అయితే. ఇక్కడ మనకు బ్యాగ్ కింద 4 థ్రెడ్స్ టైపులు వేలాడుతున్నాయి. అవి ఏంటంటే మనకు మనం సైకిల్ మీద ఒకవేళ సైకిల్ యూస్ చేసే వెళ్తే మాత్రం సైకిల్ బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి అనమాట. ఆ బ్యాగ్ అనేది అటు మూవ్ అవ్వకుండా కట్టుకోవడానికి అయితే ఇచ్చారు. ఒకవేళ బండి మీద యూస్ చేస్తే బండి అనేది మనం కట్టుకోవడానికి అనమాట బ్యాగ్ అనేది ఇచ్చారనమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సిన స్టెప్ వచ్చేసి 6th స్టెప్ అనమాట. సో స్విగ్గీలో నాకు నచ్చిన విషయాలు ఏంటి, నచ్చని విషయాలు ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, సో అవి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుందాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు 2 టీ షర్ట్స్ అయితే మనకు ఫ్రీ ఇస్తున్నారు, అంటే 2 టీ షర్ట్లు ఫ్రీగా ఇస్తున్నారు. సో అవి క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఒక టీ షర్ట్ అయితే మనకు కొంచెం సాఫ్ట్ ఉంది, వెరీ సాఫ్ట్ ఉందన్నమాట. ఇంకోటి వచ్చేసి కొంచెం స్ట్రాంగ్ ఉంది. సో 2 బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో మనకు బ్యాగ్ అయితే మనం 340 రూపాయలు అయితే పే చేసాం కదా. సో ఆ ప్రైస్కి అయితే బ్యాగ్ క్వాలిటీ కూడా బాగుంది.
అండ్ సెకండ్ నాకు ఇందులో నచ్చిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఒక రోజులో చేసిన ఆర్డర్స్ అన్ని అమౌంట్ కూడా మన యొక్క స్విగ్గీ ఐడి అకౌంట్లో అయితే స్టోర్ అయిపోతున్నాయి అనమాట, డబ్బులు అన్నవి. ఓకేనా, సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మన ఆ అమౌంట్ ఉంది కదా, సో స్విగ్గీ అకౌంట్లో స్టోర్ అయిన అమౌంట్ కూడా మనకు డే బై డే తర్వాత మన అకౌంట్లోకి అయితే వచ్చేస్తున్నాయి. ఇందులో బాగా మంచి విషయం ఏంటంటే ఏం కట్ అవ్వట్లేదు, మనకి ఎంత అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ మొత్తం మనకి అకౌంట్లోకి అయితే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ ఆర్డర్ కూడా మనకు ఫాస్ట్గానే వస్తున్నాయి. సో అది కూడా బాగుంది, యాక్యురసీగానే ఉంది. కొన్నిసార్లు లేట్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం సిచ్యువేషన్ అయితే మీకు ఫాస్ట్గానే అయితే ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. సో ఇది ఒక మంచి విషయం చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో మనకు ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి కదా, అంటే మనం 13 ఆర్డర్లు చేసాం అనుకోండి, 115 రూపాయలు అయితే వీళ్ళు ఇన్సెంటివ్లు ఇస్తున్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్కి 30 రూపాయలు వస్తుంది కదా, సో ఆ 30 రూపాయలు కాకుండా కూడా మనం 13 ఆర్డర్ కంప్లీట్ చేసాం అనుకోండి, ఎక్స్ట్రా 115 రూపాయలు అయితే వేస్తున్నారనమాట. నెక్స్ట్ ఇంకా మీరు 18 ఆర్డర్లు చేశారనుకోండి 170 రూపాయలు ఇస్తారు. అలాగే మీకు 23 ఆర్డర్లు చేశారనుకోండి 230 రూపాయలు అయితే ఇస్తున్నారు. అలాగే మీరు 28 ఆర్డర్లు చేశారనుకోండి 315 రూపాయలు అయితే ఇస్తున్నారు అనమాట ఇన్స్టెంటివ్లు. సో ఈ విధంగా మీకు బాగుంటుంది. అండ్ ఫైనల్గా నాకు ఇందులో బాగా నచ్చిన విషయం ఏమైనా ఉందా అంటే, మనకు నచ్చిన షిఫ్ట్లో మనం సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ బుక్ చేసుకుని మనం వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఎక్కువ నైట్ టైమే చేస్తాను. సో నైట్ టైం ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళందరూ కూడా నేను చెప్పాను కదా, సేఫ్టీ టిప్స్ అనేవి అవన్నీ పాటించండి. ఓకేనా, సో ఈ ఫ్రెండ్స్ నాకు ఓవరాల్గా స్విగ్గీలో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే, అంటే ప్రోస్ గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం, నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే మాత్రం అందరూ ఫస్ట్ వచ్చేసి నాకైతే మాత్రం సెకండ్ ఆర్డర్ అండ్ ఫోర్త్ ఆర్డర్ ఖచ్చితంగా లాంగ్ ఇచ్చేస్తున్నారు, చాలా లాంగ్ ఇస్తున్నారు వీళ్ళు. సో అంత లాంగ్ అంటే టైం పడుతుంది అనమాట, అంటే మనకు ఎక్కువ ఆర్డర్లు చేయలేము అలా ఇస్తాం. మాత్రం నాకైతే సెకండ్ ఆర్డర్కి అయితే ఇచ్చారు ఒకసారి ఫస్ట్ టైం చేసినప్పుడు. నేను అలాంటి డిస్టెన్స్లో ఎక్కువ 10 ఆర్డర్స్ తర్వాత ఇస్తే బెటర్. మ్యాపింగ్ చూపించాను కదా మీకు, ఆ మ్యాపింగ్ ద్వారా డిస్టెన్స్ తక్కువలో ఏమైనా ఆర్డర్స్ ఇస్తే కొత్తగా వచ్చే వాళ్ళకి చేస్తారు, కొత్తగా వచ్చే వాళ్ళకి పాతకు వచ్చే వాళ్ళకి ఒకేలాగా లాంగ్ డిస్టెన్స్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు. సో అది నాకు నచ్చలేదు. నేను అందుకని చాలాసార్లు అయితే కొన్ని సెలవులు అయితే పెడుతున్నాను, ఖాళీ ఉన్నప్పుడు అయితే వెళ్తున్నాను, నా పని ఉన్నప్పుడు అయితే దాన్ని పట్టించుకోవట్లేదు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, సో మనకి నైట్ టైం చేసే వాళ్ళు అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, పోలీసులకి అయితే దొరుకుతారు. దొరికిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆఫ్లైన్కి వెళ్ళిపోవాలి. ఆఫ్లైన్కి వెళ్ళిన తర్వాత మీరు ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత ఆన్లైన్కి వచ్చి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ ఆ ప్రాబ్లం పెట్టి కొన్నిసార్లు మనం ఆర్డర్స్ అనేవి చేయడం మానేస్తాం మొత్తానికి, చెప్పలేం ఆ ప్రాబ్లం ఎలా మనకి ఎఫెక్ట్ అవుతుంది కూడా. సో ఓకేనా. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్డర్ వచ్చింది కన్ఫర్మ్ చేస్తాం, సో మనం రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చూపించట్లేదు అనమాట. ఒక 50 to 100 మీటర్స్ సరౌండింగ్లో అయితే ఆ హోటల్ అయితే ఉంటుంది, ఎదుర్కోవాలి మనం. సో అటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు వస్తాయి అనమాట. సో అందుకని వీళ్ళు కాల్ రెస్టారెంట్ ఫీచర్ అయితే ఇచ్చినట్టున్నారు. సో ఇది నాకు కొంచెం మైనస్ అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ నాకు నచ్చిన ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, లేట్ నైట్ షిఫ్ట్ ఉంది కదా, సో ఆ లేట్ నైట్ షిఫ్ట్ అయితే మీరు చేయకపోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నైట్ మీకు 11 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుంది, 2 గంటల నుంచి 5:30 వరకు, అంటే 5:30 వరకు ఉంటుంది అనమాట. సో ఈ షిఫ్ట్ చేయకపోతేనే బెటర్, ఎందుకంటే మీకు లేట్ నైట్లో మీకు అంత సేఫ్ అయితే కాదు. సో వీళ్ళు కొన్ని హెల్ప్ లైన్స్ అయితే ఇచ్చారు, పోలీస్ అంబులెన్స్ సంథింగ్ ఇట్లా ఇచ్చారు. మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో లాస్ట్లోను యాప్ ఇంటర్వ్యూస్తో సహా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, అది కూడా చూడండి, ట్రై చేయండి. ఓకేనా. సో ఈ లేట్ నైట్ షిఫ్ట్ చేయకపోతేనే బెటర్ అనేసి నాకు అనిపిస్తుంది. సో మీరు చేస్తానంటే మీరు చేసుకోవచ్చు, పెద్ద అంత ఎక్కువ రావు, 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అంతే. ఆ 10 రూపాయల కోసం ఎందుకు అంత రిస్క్ చేయడం అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఇందులో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే, అంటే ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇవన్నమాట మొత్తం 6 స్టెప్ల గురించి మాట్లాడుకుంటే. ఓకేనా. సో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో ఎంత అయితే ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే లభించింది. అండ్ ఇంకా మీకు యాప్ ఇంటర్ఫేస్ ఫస్ట్ నుంచి మీకు చూపించలేదు కదా, ఫస్ట్ నుంచి లోపల అన్ని ఫీచర్స్ చాలా ఉన్నాయి, అవి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసేసండి అది కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడు యాప్ ఇంటర్ఫేస్ అయితే చూద్దాం. సో మనకు యాప్ ఓపెన్ చేయగల ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. పైన చేసుకుంటే ఆఫ్లైన్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది. ఇది మనకు ఆన్లైన్లోకి వస్తే మనం డ్యూటీలోకి వెళ్ళినట్టు అనమాట, ఆఫ్లైన్లో ఉంటే మనకు డ్యూటీలో లేనట్టు అనమాట. పైన చూసుకుంటే మనకు అల్లార్ సింబల్ టైప్ ఒకటి ఉంది, చూడవచ్చు ఇక్కడ. సో దేని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాల్ స్విగ్గీ హెల్ప్ లైన్ అని చెప్పేసి చూపిస్తున్నారు. కానీ సో మనకు స్విగ్గీ హెల్ప్ లైన్ కాల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ పోలీస్ ఉంది, పోలీస్ని క్లిక్ చేస్తే పోలీస్కి అయితే కాల్ చేయొచ్చు. అంబులెన్స్ కూడా చూపిస్తుంది. సో ఫస్ట్ మనం స్విగ్గీ హెల్ప్ లైన్ చూద్దాం. సో స్విగ్గీ హెల్ప్ లైన్ క్లిక్ చేయగా మనకు వాళ్ళ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ అయితే మనకు డిస్ప్లే చేస్తారు ప్రజెంట్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ మనకు కాల్ పోలీస్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది. క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వేస్తుంది. అండ్ నెక్స్ట్ కాల్ అండ్ అంబులెన్స్ అనేది మనకు చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకు చూడొచ్చు. సో ఈ నెంబర్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేస్తుంది మనకు. అండ్ కింద చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఎమర్జెన్సీ డీటెయిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. దీన్ని క్లిక్ చేద్దాం ఒకసారి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు యాడ్ కాంటాక్ట్ అని అడుగుతుంది. సో మన ఒక కాంటాక్ట్ మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వాళ్ళకి అయితే నోటిఫికేషన్ అయితే వెళ్ళేలాగా వాళ్ళ మొబైల్ నెంబర్ ఎందులో మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో మన మొబైల్లో ఏ నెంబర్ అయితే మనకు ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ నెంబర్లు అయితే ఎందులో యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ యూజర్ నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి మనకు ఇలా చూపిస్తుంది. సో ఇందులో మనకి ఏం చూపించట్లేదు. అండ్ కొంచెం బ్యాక్ వస్తే మాత్రం ఇక్కడ తీసుకుని మనకు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని క్లిక్ చేద్దాం. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మ్యాపింగ్ చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నా లొకేషన్ చూపిస్తుంది ఇక్కడ.
ఇక్కడ చూసుకుంటే మనకు స్విగ్గీ సపోర్టెడ్ అయిన రెస్టారెంట్లు ఉంటాయి కదా, అవన్నీ మనకి ఇక్కడ మ్యాప్లో చూపిస్తుంది. సో ఈ విధంగా చూసుకొని మీరు ఆ యొక్క రెస్టారెంట్కి వెళ్ళి మీరు డ్యూటీ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. బాగుంది. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకి ఇక్కడ హెల్ప్ లైన్ చెప్పేసి మనకు చూపిస్తుంది. దీని మీద వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు హౌ క్యాన్ వీ హెల్ప్ యూ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ చూసుకుని మనకు ఆర్డర్ ఎర్నింగ్స్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఆర్డర్ ఎర్నింగ్స్ యూస్ ఉంటాయి కదా, సో అవి అయితే మనకు రైస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుని మనకు ఇన్సెంటివ్స్ అండ్ పేఅవుట్ ఇష్యూస్ అండ్ నెక్స్ట్ ఫ్లోటింగ్ క్యాష్ ఇష్యూస్ అండ్ డ్యూటీ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ నౌ అబౌట్ స్విగ్గీ బెనిఫిట్స్. సో అప్డేట్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ రిక్వెస్ట్ న్యూ అన్ఫార్మ్ బ్యాగ్ రెయిన్ కోట్ అండ్ యాక్టివేట్ రెయిన్ మోడ్. సో ఇందులో మీకు యాక్టివేట్ రెయిన్ మోడ్ అనేది క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ మీరు వర్క్ చేస్తారు కదా, సో మీరు వర్క్ చేసే జోన్లో ఎక్కడైనా వర్షం వస్తే మీరు ఫొటోస్ తీసి ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేస్తే వాళ్ళకి మిగతా ఒక యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంటిమేట్ చేస్తుంది. ఇక్కడ విషయం మన కింద జాయిన్ డిస్టెన్స్ పే ప్లస్ ప్రోగ్రామ్ అని ఉంది, రిక్వెస్ట్ టెక్నికల్ ఇష్యూస్. సో ఇట్లా మనకు హెల్ప్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇంకా కొంచెం కిందకు వస్తే ఇక్కడ చూడొచ్చు మనకు స్విగ్గీ స్టోర్ అని చెప్పేసి మనకు చూపిస్తున్నారు వీళ్ళు. గో టు స్విగ్గీ స్టోర్ని క్లిక్ చేస్తే మనకు ఇందులో మనకు టీ షర్ట్స్ కానీ లేదంటే మన బ్యాగ్స్ ఉంటాయి కదా, బ్యాగ్స్, రెయిన్ కోట్స్, మొబైల్ కవర్స్ ఇవన్నీ కూడా అందులో అయితే చూపించారు. సో ఇది నేను ఆల్రెడీ చూసాను, ఇప్పుడు మీకు ఇంకోసారి చూపించేస్తాను. సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకు టీ షర్ట్ ఒకటి 150 రూపాయలు చూపిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ బ్యాగ్ వచ్చేసి 349 రూపాయలు చూపిస్తున్నారు. హెల్మెట్ కూడా ఉంది, హెల్మెట్ కూడా 349 రూపాయలు చూపిస్తున్నారు. బ్యాగ్ చూసుకుంటే ఇక్కడ మనకి కిట్ అనమాట, 2 టీ షర్ట్స్ ఒక బ్యాగ్ కలిపి 600కి వస్తుంది. సో మనకు 349 రూపాయలకి అయితే వస్తుంది. 2 టీ షర్ట్ ఫ్రీగా ఇచ్చారు, బ్యాగ్ అయితే వచ్చింది. సో ఆల్రెడీ చూసారు కదా అన్బాక్సింగ్ మీరు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు రెయిన్ కోట్ అయితే ఉంది, ప్లస్ మొబైల్ పౌచ్ అంట. దీన్ని క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మీ యొక్క సైజు కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నా తెల్ల కాబట్టి ఎలా సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫొటోస్ చూసుకుంటే మనకు చూడొచ్చు మనకు మొబైల్ పౌచ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. రెయిన్ కోట్ చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది మనకు, స్విగ్గీ సంబంధించింది. సో ఇది మొబైల్ పౌచ్. సో బాగుంది. ప్రైజెస్ కూడా నాకు అంత ఓవర్ అయితే అనిపించలేదు, బాగానే ఉన్నాయి. సో మీ పని మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. మీ టీ షర్ట్స్ అనికి పోయి అనుకోండి, కొత్త టీ షర్ట్స్ ఈ విధంగా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఇక మన బ్యాక్ వచ్చేసి ఎర్నింగ్స్లోకి అయితే వెళ్దాం. ఎర్నింగ్స్లోకి వెళ్తే చూసి మనకు ఇన్సెంటివ్స్ అని చెప్పేసి అండ్ రేట్ కార్డ్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది. ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్ చూపిస్తుంది. ఇంకా షిఫ్ట్స్లోకి వెళ్తే మనకు ఇక్కడ చూడొచ్చు, మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇక్కడ పైన డేట్ వైజ్గా ఇస్తుంది. ఇక్కడ లంచ్, స్నాక్స్, డిన్నర్ అండ్ లేట్ నైట్. సో ఈ విధంగా అయితే ఇస్తుంది మనకు. సో మీకు నచ్చిన షిఫ్ట్లో మీరు చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం నోటిఫికేషన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మనకు చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అనమాట. ఇంకా మోర్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకు ప్రొఫైల్ అని చూపిస్తుంది. సో ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు మనకు ఎవరు రేటింగ్స్ అని చూపిస్తుంది. ఇక్కడ నా ఫోటో చూపిస్తుంది, పేరు చూపిస్తుంది, డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాగా అన్నీ కూడా. ఇక్కడ ఆర్డర్ కేటగిరీ చూసుకుంటే ఫుడ్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ స్విగ్గీ ఐడెంటిటీ కార్డ్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే నాకు చూడొచ్చు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఎమర్జెన్సీ నో అని చెప్పి చూపిస్తుంది, అంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్ మనం యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూపిస్తుంది అనమాట. బ్లడ్ గ్రూప్ కూడా ఇక్కడ ఏం చూపించట్లేదు, మనం యాడ్ చేసుకొని చూపిస్తుంది. కొంచెం బ్యాక్ వస్తే ఇక్కడ చూసి మనకు ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఆల్రెడీ చూసాం, మనకి ఏం చూపించలేదు. ఎమర్జెన్సీ డీటెయిల్స్ కూడా చూసాం. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మనకు బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అని ఇక్కడ చూపిస్తుంది. సో ఇది కూడా బాగుంది. చేంజ్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఇస్తే బాగుంది, ఇక్కడైతే ఇవ్వలేదు. అండ్ ఇంకా ఇక్కడ చూడొచ్చు యాప్ లాంగ్వేజ్ అని ఉంది, ఇంగ్లీష్లో ఉంది. అండ్ ఇక్కడ చూసుకుని మనకు ప్రిఫర్డ్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ అని ఉంది. కింద చూసుకుని లాగౌట్ ఉంది. సో వాళ్ళు మీరు లాగౌట్ అవ్వాలంటే లాగౌట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ రేటింగ్స్ క్లిక్ చేద్దాం ఒకసారి. సో రేటింగ్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. చూడొచ్చు లాస్ట్ వీక్ అని చెప్పేసి ఏమీ లేవు. అండ్ వీక్ 37 చెప్పేసి మనకు 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. ఇంకా మనం బ్యాక్ వచ్చేద్దాం. అక్కడ వే టు ఎర్న్ అని చెప్పి మనకు అనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇన్సెంటివ్స్ అండ్ గ్యారంటీస్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా చూపిస్తుంది. ఇది మనకు తెలిసిందే. కొంచెం బ్యాక్ వద్దాం. ఇక్కడ రేట్ కార్డ్ అని చూపిస్తుంది మనకు. ఇక్కడ చూసుకుని మనకు గ్యారంటీడ్ బేస్ పే అని చెప్పేసి మనకు చూపిస్తుంది. ఇక్కడ సింగిల్ ఆర్డర్కి మనకి 20 రూపాయలు వస్తుంది అనమాట మినిమం. ఇక్కడ చూసుకుంటే మల్టిపుల్ ఆర్డర్స్కి వచ్చేసి మనకి 20 + 10 మొత్తం 30 రూపాయలు అయితే వస్తాయి. నాకు కొంచెం కింద చూసుకుని మనకు లేట్ నైట్ బోనస్ చూసుకుంటే 10 రూపాయలు అనమాట. అంటే ఆర్డర్కు సింగిల్ ఆర్డర్కి 20 రూపాయలు వస్తుంది కాబట్టి లేట్ నైట్ మీరు షిఫ్ట్ చేస్తే కనుక 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. మొత్తం ఒక ఆర్డర్కి 30 రూపాయలు వస్తాయి అనమాట మీకు. ఇక్కడ రెయిన్ బోనస్ అని చూపిస్తుంది. వాళ్ళు మీరు ఎప్పుడైనా ఏ షిఫ్ట్లో అయినా సరే మీరు వర్క్ చేస్తున్నప్పుడు 5 రూపాయలు అనేది యాడ్ అవుతాయి అనమాట. అండ్ కింద చూసుకుని మనకు పీక్ అవర్స్ బోనస్ అని చెప్పేసి చూపిస్తున్నారు. వాళ్ళు కస్టమర్ టిప్స్ అని చెప్పేసి మనకు చూపిస్తున్నారు. ఇంకా కొంచెం బ్యాక్ వద్దాం. బ్యాక్ వస్తే మనకు చూడొచ్చు రిఫరల్ బోనస్ అని చెప్పి మనకు చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ రిఫర్ అయ్యే ఫ్రెండ్ నేమ్ ఉంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. కాంటాక్ట్ నెంబర్, కాంటాక్ట్ నేమ్ అండ్ వాళ్ళ సిటీ ఏంటనేది. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే రిఫర్ చేశారనుకోండి మీకు కొంచెం బోనస్లు ఏవో వస్తాయని అంటారు వీళ్ళు. ఇక్కడ కాకపోతే లింక్ ద్వారా ఇస్తే బాగుండు. లింక్ ద్వారా ఇస్తే ఎవరైనా సరే చేసుకుంటారు కదా, దాని ద్వారా మనకు బోనస్ వస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు
ఎవరికైనా మనం జాయిన్ చేయాలనుకుంటే వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ నేము, వాళ్ళ సిటీ ఏంటి మొత్తం అని కూడా ఇక్కడ మెన్షన్ చేసి రిఫర్ నౌ క్లిక్ చేయాలి. సో ఇలా ఒక లింక్ ఇస్తే బాగుంది అనిపించింది నాకు. కొంచెం బ్యాక్ వస్తే ఇక్కడ చూసి మనకు పార్ట్నర్ క్లబ్ అని చెప్పేసి ఉంది. దీన్ని క్లిక్ చేసి మనకి ఇక్కడ పార్ట్నర్ క్లబ్లో మనం ఎంటర్ అవ్వాలంటే మినిమం మనం ఒక 100 అయితే ఆర్డర్స్ అయితే చేయాలంట. సో అది బ్యాక్ వస్తే ఇక్కడికి చూడడానికి రాంగ్ యాక్షన్ అని చెప్పి మనకు చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రాంగ్ యాక్షన్ ఇన్ లాస్ట్ 30 డేస్లో ఒకటి వచ్చిందంట. సో చాలా లాంగ్ ఇచ్చిన ఆర్డర్ అయితే కొంచెం లేట్ అయితే అయిందనమాట. టైం టు టైం డెలివరీ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ కొంచెం బ్యాక్ వస్తే చూడొచ్చు స్విగ్గీ స్టోర్ ఆర్డర్ మీకు చూపించాను. ట్రాక్ ఆన్ బోర్డింగ్ కిట్ అంట. అది మీరు క్లిక్ చేస్తే మనం చూడొచ్చు టీ షర్ట్ 2 అండ్ బ్యాగ్ ఒకటి. సో ఈ ఆర్డర్ నాకు డెలివరీ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది డెలివరీడ్ September 17 చూపిస్తుంది. సో వీటిని ఆల్రెడీ మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపించాను కదా. కొంచెం బ్యాక్ వస్తే ఇక్కడ చూడొచ్చు మెసేజ్ సెంటర్ అని చెప్పి మనకు చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి మెసేజ్ సెంటర్ అనమాట. చాలా మెసేజ్లు అయితే ఉంటాయి అందులో. సో ఇక్కడ మీరు స్విగ్గీ స్కూల్కి వెళ్ళి వీడియోస్ చూడడం కూడా చూడవచ్చు. అండ్ లాగిన్ హిస్టరీ, స్విగ్గీ స్కిల్స్, లీగల్ సెట్టింగ్స్ అండ్ చాలా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే. సో ఫ్రెండ్స్ చూసారు కదా యాప్ ఇంటర్ఫేస్ కూడా మొత్తం. సో స్విగ్గీ జర్నీ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కొత్తగా, సో వాళ్ళకైతే ఈ వీడియో ఒక వరం అని చెప్పుకోవచ్చు. తమ్ముళ్ళు కూడా నేను అదే పెట్టాను. సో డీటెయిల్గా మీరే స్వయంగా ఈ వీడియో చూసిన తర్వాత జాయినింగ్ నుంచి స్విగ్గీ డెలివరీ చేసుకున్న తర్వాత మీకు అకౌంట్లో అమౌంట్ పడేంత వరకు స్వయంగా మీరే చేసుకోవచ్చు, ఎవరి మీద ఆధారపడకుండా, ఓకేనా. సో ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది. సో వీడియోలు ఎంత ఎక్కువ ఉంది, అందుకే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ప్రొవైడ్ చేయగలిగాను. సో దీన్ని బట్టి మీరు స్విగ్గీ చేయాలి వద్దనేసి మీరు ఆలోచించుకోండి. సో డెసిషన్ అయితే మీరే తీసుకోవాలి. సో నా పరంగా అయితే మాత్రం స్విగ్గీ చేయాలనుకుంటే మాత్రం ఫుల్ టైం చేసుకుంటే బెటర్ అనమాట. అప్పుడు చేసుకున్న పర్లేదు కానీ మీకు అంత అమౌంట్ అయితే రాదు. మినిమం మీరు రోజుకి ఒక 10 ఆర్డర్లు చేస్తేనే కానీ మీకు డబ్బులు అనేది కవర్ అవ్వనమాట, ఓకేనా. ఒకవేళ ఫుల్ డే చేయాలంటే మీరు మధ్యాహ్నం షిఫ్ట్ నుంచి మీరు నైట్ షిఫ్ట్ వరకు చేసుకోవచ్చు. లేట్ నైట్ అయితే అవసరం లేదు. అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా మీరు చేయాల్సిన అవసరం అయితే లేదనమాట, ఓకేనా. సో దీన్ని బట్టి మీరు డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ ఫ్యూచర్లో కూడా నేను చేయాలనుకుంటే వీడియోస్ అయితే చేస్తాను దీనికి సంబంధించినవి కూడా. అంటే మొత్తం కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఒక 2-3 నెలల తర్వాత లేదంటే 5 నెలల తర్వాత మీకు వీడియో అయితే చేస్తాను. ఒకవేళ ఆ వీడియో చేస్తే కనుక మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే లేకపోతే కనుక సో వీడియో అయితే చేయలేనట్టు, ఒక లింక్ ఉంటే కనుక వీడియో చేసినట్టు అనమాట. సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ వీడియో అనేది మీరు చూడొచ్చు. నేను స్వయంగా ఇందులో దిగి మొత్తం ఏంటి ఇందులో మనకు లోటుపాట్లు ఏంటి మొత్తం అని కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సో ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినందుకు నాకు మీ సైడ్ నుంచి ఒకటే కావాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. అలాగే మీకు ఫ్రెండ్స్ ఎవరైనా సరే స్విగ్గీ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన గంట సింబల్ క్లిక్ చేసి అందరూ ఆల్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో.